హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓన్లీ సింపుల్. ఇప్పటికి కూడా చాలామందికి కాజా పట్టి, హుక్కు పట్టి కరెక్ట్ వేలో వేయడం తెలియదండి. ఇక్కడ మీకు సింపుల్గా కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యే పద్ధతి కరెక్ట్గా ఎలా వేయాలనేది చెప్తున్నాను. ఎప్పుడైనా సరే హుక్కు పట్టి అనేది పైనుంచి బ్లౌజ్ పైనుంచి వేయాలన్నమాట. హుక్కు పట్టి వెడల్పు 2 ఇంచీలు అయితే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత పట్టీని అటువైపుకి టర్న్ చేసి ఒక కుట్టు వేయాలి. తర్వాత ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేయరనమాట. అదే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నేను వేస్తుంది హుక్కు పట్టి కదా, హుక్కు పట్టి ఫోల్డింగ్ అనేది చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఈ బయటికి పట్టి కనిపించేలా ఫోల్డింగ్ చేస్తారనమాట. చూపిస్తాను చూడండి. ఇలా బయటికి పట్టి కనిపిస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదనమాట. ఫస్ట్ ఫోల్డింగ్ వేసేటప్పుడు ఈ ఖర్చు కనిపిస్తుంది కదా, మనం కుట్టిన ఖర్చు, ఆ ఖర్చు దగ్గరికి ఈ పట్టిని ఒక్క ఫోల్డింగ్ వేసి కరెక్ట్గా చేతి ఒక గోరుతోటి ఇలా అంటే స్టిఫ్గా నిలబడుతుంది. తర్వాత దీన్ని మొత్తాన్ని అటువైపుకి టర్న్ చేయాలన్నమాట. అప్పుడు పట్టి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత ఇలా అడ్డంగా ఒక కుట్టు వేసిన తర్వాత అక్కడ నీడిల్ ఉంచి తర్వాత మీ వైపుకి ఈ బ్లౌజ్ని తిప్పి, అప్పుడు ఇక్కడ నీడిల్ ఉండాలండి. ఇప్పుడు బ్లౌజ్ని మీ వైపుకి తిప్పి ఫోల్డింగ్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. పట్టి అనేది బయటికి కనిపించదు, నీట్గా ఉండదు అనమాట బయటికి కనిపిస్తే కనుక. తర్వాత పట్టిని కూడా సరిగా వేయరనమాట, ముందుకు లాగినట్టు వేస్తారు. ఫోల్డింగ్ అనేది చూసుకోండి, ఫోల్డింగ్ చూసుకుంటూ వేయండి. ఇలా ఈ పట్టి చివరి వైపున కుట్టు వేయాలన్నమాట. హుక్కు పట్టికి పైకి ఒక కుట్టే కనిపిస్తుందండి. ఇలా కుట్టు వేయాలి. కుట్టు వేసేటప్పుడు పట్టి అనేది బయటికి కనిపించకుండా చూసుకోవాలన్నమాట. అప్పుడు మీకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. తర్వాత కొద్ది క్లాత్ ఇలా బయటికి ఎక్కువ ఉండాలి. అది ఎందుకనేది చెప్తాను. ఇలా ఎక్కువ ఉంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. లోపల నీట్గా కనిపించాలంటే కొద్ది క్లాత్ ఎక్కువ ఉంచుకొని తర్వాత ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్లౌజ్ని అటువైపుకి టర్న్ చేస్తే మనం కట్ చేసిన రౌండ్ నెక్ కదా, ఇప్పుడు కొద్ది లైనింగ్ అనేది మీకు బయటికి కనిపిస్తుంది చూడండి. పట్టి అనమాట, పట్టి బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేయాలన్నమాట. అప్పుడు మీరు కట్ చేసిన నెక్ షేప్ అనేది వస్తుంది. మళ్ళీ నెక్ షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ ఒకటి పాటించండి. తర్వాత కాజా పట్టి అనేది ఇక్కడ కాజాలు వేయకుండా ఎలా వేయాలి పట్టి అనేది నీట్గా చెప్తాను. కాజా పట్టి కోసం లైనింగ్ క్లాత్ని 3 ఇంచులు వెడల్పు ఉండేలా తీసుకోండి. తీసుకున్న తర్వాత కాజా పట్టిని ఎప్పుడు కూడా మనము ఒరిజినల్ క్లాత్ ఉండేలాగే వేయాలన్నమాట. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ చాలా పలచగా ఉంది కాబట్టి దానికి లైనింగ్ అనేది తీసుకొని ఒరిజినల్ క్లాత్ మిగిలిన దాని మీద పెట్టి చుట్టూరు కుట్టు వేసేస్తాం అనమాట. ఇలా అయితే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్ క్లాతే కనిపించాలి బయటికి. మన కాజా పట్టి పట్టి ఒరిజినల్ క్లాత్ కనిపిస్తేనే నీట్గా ఉంటుంది అనమాట. లైనింగ్ క్లాత్ వేసేయకండి. లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఒరిజినల్కి ఇలా అటాచ్ చేయండి, క్లాత్ కనుక పలచగా ఉంటే. ఇలా అటాచ్ చేసిన తర్వాత చుట్టూరును కాజా పట్టి బ్లౌజ్ లోపల నుంచి అటాచ్ చేస్తాము, పైనుంచి అటాచ్ చేయము. లోపల నుంచి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కాజాలు ఇంకా వేసే పని ఉండదు అనమాట. అది ఎలా అనేది చెప్తాను. మిషన్ మీద వేసేస్తాము. ఇప్పుడు ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని బ్లౌజ్ లోపల వైపు నుంచి పట్టి అటాచ్ చేయాలి. ఇక్కడ ఇంకా మనం చేతి కుట్టు అంటే చేతితోటి వేయాల్సిన పని ఉండదు అనమాట కాజాలు అనేవి. దానికోసం ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. మిషన్ మీద అయిపోతుంది. ఇప్పుడు పావించి ఖర్చుతోటి మనం ఇలా కుడతాము. పైన కొద్ది క్లాత్ ఎక్కువ ఉండేలా చూసుకోమన్నాను కదా నేను. పైన కొద్ది క్లాత్ ఎక్కువ ఉండాలన్నమాట. కుట్టిన తర్వాత అప్పుడు కట్ చేస్తాము. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పట్టిని అటువైపుకి టర్న్ చేసి పైన ఒక కుట్టు వేయాలి. ఇప్పుడు ఇటువైపుకి టర్న్ చేసి పైన ఒక కుట్టు వేయండి. ఇలా ఒక కుట్టు వేయాలి. ఫోల్డింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫోల్డింగ్ ఎలా అనేది మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి. ఫోల్డింగ్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది ఫోల్డింగ్ తెలియక రాంగ్గా ఫోల్డింగ్ చేస్తారనమాట. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా చేస్తారు. అది కాదండి. కొద్ది క్లాత్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ మొత్తాన్ని ఈ పట్టి మీదకి వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఫస్ట్ పట్టి మీదకి వచ్చేలా చూసుకొని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేయాలన్నమాట. అప్పుడు మీకు స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా? ఫోల్డింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా నీట్గా పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కుట్టు వేయాలన్నమాట. చెప్తాను. ఫోల్డింగ్ అనేది నీట్గా చూడండి. ఇలా పెట్టిన తర్వాత నీట్గా. ఓకేనా? ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చూడండి. ఫోల్డింగ్ ఎలా చేసానో చూసారు కదా. మీకు ఇక్కడ ఇంకా మిషన్ మీద ఎలా వేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మధ్యలో చూడండి, చివరి వైపున కాదు. పట్టి ఫోల్డింగ్ చేసాం కదా, ఫోల్డింగ్ చేసిన తర్వాత మధ్యలో ఒక కుట్టు వేయాలండి. చివరి వైపున కాదు, అసలు మధ్యలో అనమాట. మిషన్ మీద కుట్టేటప్పుడు బాగా చూడండి, ఇలా మధ్యలో కుట్టు వేసేసుకోవాలి. ఫస్ట్ నీట్గా ఫోల్డింగ్ ఉండాలి. చివరి వైపున వేయడం లేదు, నేను పట్టీకి మధ్యలో కుట్టు అనేది వేస్తున్నాను. అదొక్కటి చూడండి, పట్టీకి మధ్యలో కుట్టు వేయాలి. తర్వాత
ఈ చివర ఎక్స్ట్రాగా ఉన్న దారాలు అనేది కట్ చేసేయండి. తర్వాత ఎక్కడెక్కడ కాజా వస్తుందో అక్కడ మార్కింగ్ అనేది ఇలా 2 లైన్స్ చూడండి, 2 లైన్స్ మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడెక్కడ కాజా వస్తుంది అనేది. ఇప్పుడు కుట్టడం ఎలా అనేది చూడండి. ఇప్పుడు ఈ చివరి వైపున ఇలా స్ట్రైట్గా కుట్టిన తర్వాత చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ సూది అనేది పెట్టి ఇప్పుడు చూడండి, ఇలా కార్నర్కి చివరికి వచ్చి మళ్ళీ ఇక్కడ సూది అనేది పెట్టి మళ్ళీ ఇలా రావాలి. అంటే ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 2 లైన్స్ మధ్యన గ్యాప్ ఉంచాలన్నమాట. అక్కడ మనము హుక్ పెడతాం అనమాట. మళ్ళీ ఇక్కడ ఇలా స్ట్రైట్గా వచ్చి చూడండి, ఇలా మళ్ళీ ఇలా తిప్పాలి. అంటే 2 లైన్స్ మధ్యన గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని అలాగ ఉంచాలి, అక్కడ కుట్టకూడదు. అక్కడే మనకి హుక్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా మళ్ళీ ఈ లైన్ మీద కుట్టాలి. మళ్ళీ ఇక్కడ ఇలా తిప్పి మళ్ళీ ఈ లైన్ మీద కుట్టాలి. ఈ 2 లైన్ల మధ్యన మనం కుట్టమన్నమాట. అదే గ్యాప్లో మనం హుక్ అనేది పెడతాము. మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా కుట్టి మళ్ళీ ఈ లైన్కి ఇలా కుట్టాలి. లాస్ట్లో ఫోటో అనేది క్లియర్గా చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఆల్రెడీ ముందు ఒక వీడియో చేసింది ఉంది, ఆ ఫోటో అనేది మీకు షేర్ చేస్తాను. ఎక్కడెక్కడ కాజా వస్తుంది అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా కుడితే ఇంకా మీరు చేతితోటి కాజా అనేది వేయాల్సిన అవసరం లేదనమాట. అయి పట్టి కుట్టడం అనొచ్చు, కాజా పట్టి అనొచ్చు. ఇలా చాలా నీట్గా సింపుల్గా అయిపోద్ది మిషన్ మీద. ఫోటో చూపిస్తాను చూడండి.